ఆయన అలా మాట్లాడుతుంటే. కాబట్టి వీళ్ళు బాబు గారు ఈ విషయంలో ఆయన అదుపులో పెడతాడో, ఎవరన్నా కొంచెం దూకుడుగా వ్యవహరిస్తే వాళ్ళని మందలిస్తాడో. కానీ మీరు ఎమ్మెల్యేలు మంత్రులు ప్రత్యక్షంగా కార్యరంగంలో దిగాల్సిన అవసరం లేదండి. ఆ అధికారులకు ఒత్తిడి పెంచాలి వీళ్ళు. ఇప్పుడు ఎగ్జాంపుల్ జైలు దగ్గర అంతమందిని నువ్వు ఎందుకు అలవ చేసేవయ్యా? చంద్రబాబు నాయుడు గారికి 3 ములాఖత్తులు ఉంటే కూడా 2 ఇస్తున్నాం అని చెప్పారు. 2 ఆయన ముగ్గురిని మాత్రమే అలవ చేస్తానన్నాడు. అటువంటిది వాళ్ళ ఇంటికాడ నుంచి ఆహారం వెళ్తే అది చెక్ చేసి అవమానం చేశారంటే చంద్రబాబు నాయుడుకి ఇది చెప్పి బాధపడ్డాడు. అంటే వాళ్ళ ఇంట్లోంచి వచ్చిన ఫుడ్ మీద అనుమానం కల్పించారంటే వాళ్ళు ముందు టేస్ట్ చూసి పంపించేవారు. అంత అవమానం చేసావు కదా, మీకు సిగ్గుందా లేదా? అసలు నెల్లూరు జైల్లో పర్యటన, అసలు నెల్లూరు జైలు ఎందుకు పెట్టారంటే గతంలో శ్రీధర్ రెడ్డి గారు ఒక మాట చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు ఈ ములాఖతుల విషయంలో ఒక చర్చ సందర్భంగా శ్రీధర్ రెడ్డి గారు ఏం చెప్పాడంటే, రోజు గుంపులు కింద 100ల కొద్దీ వచ్చి పరామర్శ చేసి వెళ్ళేవారండి జైల్లో ఉన్నప్పుడు. ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఆ జైల్లోనే కదా కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి సంబంధించిన ఫైల్ ఎత్తుకుపోయారని. అదే కదా ఇప్పుడు జైలు అంటే కోర్టుదండి. వీళ్ళు ఈ విషయంలో ఇవాళ సమీర్ శర్మ గారు ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి ఫైల్ తగలబెట్టేశారు అక్కడ పెరంబలూరు వెళ్ళి. అసలు వీళ్ళందరినీ ఈ పాటికి రోడ్డు మీద రథం లాక్కెళ్తారు చూసారా? ఇప్పుడు అమ్మవారికి వాళ్ళకి జాతర సినిమాలో రథం లాక్కెళ్ళాలి. ఇది జనం కోరుకుంటున్నారండి. ఇది అంటే ఒకటిలే కోరుకుంటున్నారు జనం. ఇప్పుడు కోరుకుంటున్నారని ప్రభుత్వాలు అన్నీ చేయలేవు కదా, కానీ ఆ చట్ట పరిధిలోనే చాలా చేయొచ్చు. సరే, అది ఒక ఆస్పెక్ట్ అనుకోండి. కానీ ఈ ఫౌల్ క్రైయింగ్ ఏంటి? ఈ ఫౌల్ క్రైయింగ్ ఈయన అధికారం పోయిన తర్వాత, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వచ్చిన దగ్గర నుంచి కూడా వీళ్ళే దాడులు చేస్తూ, వీళ్ళే నరికి చంపుతూ, ఒక విషయం అండి, వీళ్ళే చంపుతూ మళ్ళీ మా మీద ఇది చేస్తున్నారు, మమ్మల్ని కొడుతున్నారని చెప్పడాన్ని. ఇప్పుడు ఈయన జైలు దగ్గర అక్కడ ములాఖత్కి వెళ్ళి వచ్చి మాట్లాడిన మాటలు అంటుంటే, పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఈవీఎంలు ముద్దెట్టుకుంటాకి వెళ్ళాడు, అదేమో పగలగొట్టినట్టు చెప్తున్నారు వీరని చెప్తున్నాడు ఆయన. అంటే ఇందాక మన గఫూర్ గారు చెప్పినట్టుగా ఆయన సిగ్గు శరం మానవ మర్యాద అనేటువంటి అతను డిక్షనరీలో చెరిపేశాడండి. ఈయన స్వరూపానంద సరస్వతి కూడా వెళ్ళినప్పుడు కాశీలో వదిలేశాడు. అంటే కాశీ వెళ్ళినప్పుడు మనకి ఇష్టం వదిలేస్తారు కదా, అలాంటివి వదిలేశాడు. పైగా ఇతను ఆ జీవిత చరిత్ర పుస్తకాల్లో గట్టి ఎంత సిగ్గు లేని మనుషులు చెప్తాను వీళ్ళ గురించి. నాకు వ్యక్తిగతంగా ఏం ద్వేషం లేదు, ఎందుకంటే ఇలాంటి మాటలు మాట్లాడితే పబ్లిక్లోకి వచ్చి ఖచ్చితంగా మాట్లాడాలి. దగ్గరుండి మనుషులు పెట్టి పొగిడించుకున్నాడు వాళ్ళ బాబు. అలాగే ఇతను కూడా ఆ ప్రాతాత్మ ఒకటి ఉంది రాయమండ్రిలో. రాజశేఖర రెడ్డి గారు ఆత్మ కేవీ రామచంద్ర గారు అయితే రాజశేఖర రెడ్డి గారు ప్రేతాత్మ రాజమండ్రిలో ఉంది. అతను కూడా చెప్పాడు బహిరంగ, మమ్మల్ని పొగడమని వాడు, మేము పొగడకపోతే ఎందుకు పొగడలేదని అడిగిపోయాను. అలాగే ఒక పుస్తకం రాశారు. వాళ్ళ అమ్మ అంటది, సన్నీ బాబు అవినీతి అంటే ఏంటమ్మా అన్నాడంట. అసలు తల నేలకేసి కొబ్బరికాయ కొట్టినట్టు కొట్టేసుకోవాలనిపించింది నాకు. అసలు ఇది ఏంటండి శిక్ష? మనకి ఈ శిక్ష ఏంటి? వీళ్ళు రాజకీయంలోకి వచ్చిన తరాచకం చేయటం, ప్రజలను పీడించు తినటం, దండుపాళ్యం బ్యాచ్ల మీద పడి దోచు తినటం కాకుండా మానసికంగా ఇలాంటి మాటలు చెప్పి ఒక నరరూప రాక్షసుడిని మనకి గిఫ్ట్గా ఇచ్చేసి, వాళ్ళు నాన్న చచ్చిపోయాడు, వాళ్ళు చిన్నాన్ని చంపేశారు, అని చంపేపోతున్నారు, ఒక ఛాన్స్ ఇవ్వండి అని మన మీద రుద్దేసి, ఏంటండి అన్యాయం? చంద్రబాబు నాయుడు గారికి చేతులు ఎత్తి నమస్కారం పెడుతున్నాను. ఈ పాము పొరపాటును కూడా సంచరించకూడదు. సంచరించిందంటే దానికి పొత్తాసుగా పడడానికి ప్రొఫెసర్లు వస్తారు. వామపక్ష భావజాలాన్ని చెప్పుకున్న మెట్ల దగ్గర కట్ల భవన్లు వస్తాయి ఇతను సపోర్ట్గా, విశ్రాంతి జడ్జిలు వస్తారు, మాజీ అధికారులు వస్తారు, కుల సంఘాలు వస్తాయి, ప్రజా సంఘాలు వస్తాయి. ఈ దండుపాళెం బ్యాచ్ అంతా కూడా ఉంది ఆయన వెనకాల. వాళ్ళందరూ వస్తారు, వీళ్ళందరూ మాట్లాడతారు. వాకల్ అంటే వాయిస్ ఉన్న వాళ్ళంతా, తెలుగుదేశం వాళ్ళంతా సైలెంట్, ఇలాగా నిశ్శబ్దంగా ఉంటారు. వీళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు, ఇదే నమ్ముతారు జనం. ఇవాళ భయపడి కొంతమంది ప్రచారం చేయట్లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు గౌతమ బుద్ధుడు అవతారం ఎత్తాడు. ఆయన కోపన్నరం తెగిపోయింది వాళ్ళ నాన్న చెప్పాడు. నేను ఇవాళ చాలా మంచివాడిని అయిపోయాను, మంచితనం అనేటువంటి స్వీకరించానని చెప్పి ఇవాళ చెప్పి కూడా అతను. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి పౌర సమాజం తరఫున చేతులు జోడించి నమస్కారం పెడతా ఉన్నాను. మీరు ఏమైనా చేయండి. ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు చాలా రీసెర్చ్ చేశారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఫలితాలు వచ్చిన తర్వాత వచ్చిన ఫలితాల మీద దఫాలుగా రకరకాలుగా